ఎక్కువ వాడతాం కాబట్టి గిన్నె తీసుకున్నా నెల నాడే అయిపోతాయి. వెజిటేబుల్ ప్రొడక్ట్ నువ్వు గిన్నె తీసుకున్నా కూడా 2 నెలల వరకు వస్తాయి. కాబట్టి నీకు మనీ కూడా ఇక్కడ వాడి నోనికే తెలుస్తుంది దీని యొక్క యూజబిలిటీ ఎట్లుంది, దీనికి ఒక మన్నీకి ఎట్లుంది అంటే ఎక్కువ మన్నీకే వస్తాయి. ఈ మంత్ తీసుకున్న ఫ్లోర్ క్లీనర్ ఒక 2 ఫ్యామిలీలో 2 నెలల వరకు వస్తుంది. ఆ ఫ్లోర్ క్లీనర్ టాయిలెట్ క్లీనర్ కూడా 2 నెలల వరకు వస్తుంది. ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా రైస్ బ్రాన్ ఆయిల్ 2 లీటర్ల రైస్ బ్రాన్ ఆయిల్ బయట 4 లీటర్లతో సమానం. అది వాడిన వాళ్ళకి తెలుసు, బిజినెస్ చేసే వాళ్ళకి తెలుసు, ఇంట్లో వాడిన వాళ్ళకి కూడా తెలుసు. అట్లా మీరు ప్రొడక్ట్లు క్వాలిటీ వస్తుంది అది చూడండి. మనీకి వస్తుంది అంటే ఆఫర్లు వస్తుంది. వాడుకున్న టైంలో కూడా ఎక్కువ రోజులు కూడా వస్తాయి. అది బిజినెస్ చేసే వాళ్ళకు వాడుకున్న వాళ్ళకే తెలుసు. కొత్తగా వచ్చిన వాళ్ళకు ఈ రేటు చూసి అమ్మ బయట సంతూర్ సోప్ 30 రూపాయలు, ఇలా సబ్బు 50 రూపాయలు పడుతుంది. మరి ఇది వేరు అది వేరు. సంతూర్ సోప్ బయట ఎంత కెమికల్ వస్తుంది, దాంట్లో ఎంత కెమికల్ వస్తుంది. అది గ్రేడ్ 2 సోపు, మన దగ్గర ఉన్నది గ్రేడ్ 1 సోపు. వేప పుదీన తులసితోటి తయారవుతున్నప్పుడు మరి క్వాలిటీ ఉన్నప్పుడు ఇక్కడ ఒకటే ఆలోచించాలి. ప్రొడక్ట్ క్వాలిటీ ఉంది కాబట్టి జనాలు వాడి ఇంకోటి చెప్తున్నారు. ఏ ప్రొడక్ట్ క్వాలిటీ లేదు కాబట్టి బయట మన ట్రెడిషనల్ మార్కెట్లో సెలబ్రిటీ చెప్తారు, పేపర్లో చెప్తారు, యూట్యూబ్లో వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్లో వస్తున్నాయి, టీవీలలో వస్తున్నాయి. ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్లు వస్తేనే ఆ ప్రోడక్ట్ జనాల్లోకి వస్తుంది. ఒక్కసారి అడ్వర్టైజ్మెంట్ బంద్ చేసేయడానికి కూడా వాడతారు బయట ప్రొడక్ట్లు బంద్ మళ్ళీ కూడా వాడు ఒకటి కూడా. సో అడ్వర్టైజ్మెంట్ తోటి ఒక చేతబడే రకంగా మనకు డేటా ప్రొడక్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఇదంతా నెట్వర్క్ మార్కెటింగ్. దీనికి ఫ్యూచర్ ఉందా అని ఆలోచిస్తే మాత్రం బరాబర్ ఫ్యూచర్ ఉంది. ఎట్లా ఉంది ఫ్యూచర్ సార్ అంటే, ఒకవేళ ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా చూసుకున్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఫోన్లలో వస్తుందా లేదా, ఏ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది కూడా మన బిజినెస్ పైన ఎఫెక్ట్ రాదు. అది ఏడ ఎఫెక్ట్ అవుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోలు పనిచేస్తాయి, సిస్టమ్లు పనిచేస్తాయి. ఇది ఏడ ఎఫెక్ట్ అవుతుంది అంటే బయట జాబ్లలో ఎఫెక్ట్ అవుతుంది, ఇంకే వేరే సాఫ్ట్వేర్ సిస్టమ్లలో ఎఫెక్ట్ అవుతుంది. ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అంటే అక్కడ 100,000 మంది చేసేది ఒక రోబో ఒక సిస్టమ్ పనిచేస్తుంది, ఒక దమాకులు పనిచేస్తే అక్కడ సిస్టమ్లు పనిచేస్తాయి. వెస్టేజ్లో నువ్వైనా నేనైనా ఎన్ని రోజులకైనా ఒక మనిషి ప్రాస్పెక్ట్ ఒక పర్సన్కి బిజినెస్ గురించి చెప్పాలంటే ఏ రోబో చెప్తే మనిషి చెప్తేనే ఇంటర్నెట్, రోబోలు చెప్తుంటాయా, సిస్టమ్ చెప్తుంటారా? ఈ బిజినెస్ భూమి మీద మనిషి ఉన్న రోజులు ఒక మనిషి ఇంకో మనిషికి చెప్పడం స్కిల్స్ నేర్చుకొని నిలబెట్టుకునే వ్యవస్థ. ఏ టెక్నాలజీ వచ్చినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కూడా మన బిజినెస్ పైన ఎఫెక్ట్ పడనే పడదు. ఓకేనా? క్లారిటీ ఉందా? మరి భయపడతారు కొంతమంది, రేపు నాటి సిస్టమ్లు వస్తాయి కానీ ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అప్డేట్ అవుతుంది. ఏం అప్డేట్ అవుతుంది అంటే ఇలా బోర్డుల మీద చెప్తున్నాం, రేపటి నాడు అక్కడ నిలబడి సిస్టమ్ ప్రొడక్షన్ చేసి ప్రొజెక్టర్లు పెట్టి చెప్తారు, చెప్తుండొచ్చు. ఇవాళ మనం పోయి బుక్లు ఓపెన్ చేసి చెప్తున్నాం, ఇంట్లో కాడ హోమ్ మీటింగ్లు, రేపటి నాడు చేతుల ట్యాబ్లతో చెప్తాం. ట్యాబ్లు నేలేవా, అది అప్డేట్ అవుతుండొచ్చు. కానీ అంత టెక్నాలజీ డిజిటల్గా పెరుగుతుండొచ్చు. కానీ మన కంపెనీకి కానీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రానున్న కాలంలో ధైర్యంగా చేసుకునే ఒక బిజినెస్ ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, దట్టు ఇండియాలో టాప్ పొజిషన్లో ఉన్న కంపెనీ వెస్టేజ్ అనే బిజినెస్ కాబట్టి. ఓకేనా? సో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఏం ఎఫెక్ట్ లేదు. ఫ్యూచర్ స్కోప్ ఉందా సార్ ఈ ప్రొడక్ట్ల కంటే? బరాబర్ ఉంది. రేపు కరోనా లాంటిది ఏదైనా వచ్చినా కూడా క్వాలిటీ ప్రోడక్ట్ వాడాలంటే ఇట్లాంటి నెట్వర్క్ మార్కెటింగ్లో క్వాలిటీ ప్రోడక్ట్ దొరుకుతుందంట అని చెప్పి మా ఇంటి పక్కన వాడిండు, మా అక్కలు వాడిండు, మా మామ వాడిండు, మా బాబాయ్ వాడిండు, మా పిన్ను వాడిండు. ఇంకా రైస్ పెనాలు బాగుందండి, ఒక్క ప్రోడక్ట్ బాగుందని చెప్తే చాలు, ఒక్క ప్రోడక్ట్ ఫస్ట్ వాడాడు, మళ్ళీ నెక్స్ట్ మొత్తం ఇల్లే వాడే సిచ్యువేషన్ కూడా రేపు రానున్న కాలంలో ఫ్యూచరిస్టిక్గా ఉన్నాయి. ఖచ్చితంగా భూమి మీద బిజినెస్ చేయకున్నా కూడా ఫ్యూచర్లో ఇంట్లో 4 రోజులు బతకాలనుకున్నా కూడా క్వాలిటీ ప్రోడక్ట్ రావాలంటే ఆ క్వాలిటీ ప్రోడక్ట్ ఏడొస్తుంది అంటే నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక ఇండస్ట్రీలో ఒక వెస్టేజ్ కంపెనీలో ఒక మంచి ప్రోడక్ట్ దొరుకుతున్నాయని జనాలు చెప్పడం జరుగుతుంది. వాడతాడు చేస్తాడు. అంటే ఫ్యూచర్గా కూడా ఇవి నడుస్తున్నాయా లేవా? నడవకపోతే దీని టర్న్ ఓవర్ ఎందుకు పెరుగుతుంది, మండలానికి ఒక స్టోర్ ఎందుకు పెరుగుతుంది, జనాలు ఎందుకు పెరుగుతారు? సో రానున్న కాలంలో కూడా హెల్త్ పరంగా, ఆరోగ్యపరంగా కల్తీ ప్రొడక్ట్ల వల్ల ఆగమవుతారు. కాబట్టి క్వాలిటీ ప్రొడక్ట్ బిజినెస్ రాకున్నా కూడా ఓన్ ఇంట్లోకైనా వాడుకోవాల్సిన ప్రొడక్ట్లు మాత్రమే మన దాంట్లోనే, కానీ లేని ప్రొడక్ట్లు మన దగ్గర లేవు. వాడుకోలేని ప్రొడక్ట్లు మన దగ్గర లేవు. హోమ్ నీడ్స్ ఇంట్లో అవసరమే కదా, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ అవసరమే కదా, వ్యవసాయం అవసరమే కదా. సో హెల్త్ ప్రొడక్ట్స్, సప్లిమెంట్స్, ఇప్పుడు మనకు రోగాలు వస్తున్నాయి. ఈ డిసీజ్ రాకుండా ముందే ఉండడానికి, ఒకవేళ వచ్చినా కూడా అవి తగ్గాలంటే మన దగ్గర హెల్త్ సప్లిమెంట్స్ కేటగిరీ అనేది ఇంగ్లీష్ మందులు ఎంతగానో వేసుకుంటారు. షుగర్ వస్తే స్టార్ట్ చేసేవి, మళ్ళీ బీపీ వచ్చే, బీపీ షుగర్ కలిపేస్తే థైరాయిడ్ వచ్చే, థైరాయిడ్ షుగర్ బీపీ అనేసే వరకల్లా ఇంకో రోగం వచ్చి లాస్ట్కి వచ్చేవరకల్లా గుడ్డి పెట్ట గట్టిగా అయిపోయినా. సో అట్లాంటి సిచ్యువేషన్ బయట ఇంగ్లీష్ మందుతో వస్తుంది. కాబట్టి ఆ ప్రాబ్లం నాకు రావద్దంటే ముందే వాడుకో. ఎస్ సార్ నో? ఒకవేళ వచ్చి నాకు స్టార్టింగ్లోనే ఉందంటే వాడుకోండి. ఇవి ఎక్కడ పనిచేస్తాయి అంటే మీ బాడీలో ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో, ఇన్నేళ్ళ మన బాడీలో ఇన్నేళ్ళు మనతో పాటు కొట్టిన మన అవయవాలు ఇప్పుడు వస్తున్న ప్రాబ్లమ్స్ అంటే ఒక గుండె సరిగ్గా పనిచేస్తలేదు, ఒక లివర్ పనిచేస్తలేదు, ఫ్యాటీ లివర్ వస్తుంది, కిడ్నీ ఎఫెక్ట్ వస్తుంది. ఇట్లా మనతో పాటు పుట్టిన లోపల ఏమైనా బయటకు కనిపిస్తలేవు.
మనతో పాటు మన భూమి మీద మనకు వచ్చినప్పటి నుంచి లోపల కిడ్నీ ఉంటుంది, లివర్ ఉంటుంది, కాలేయం ఉంటుంది, హార్ట్ ఉంటుంది, ఇట్లా రకరకాల అవయవాలు లోపల కనిపించకుండా ఉన్నాయి. పొద్దుగా లేస్తే నువ్వు బ్రష్ చేస్తేవి దాంట్లో కెమికల్ వాయి, షాయ్ తాగుతీవి దాంట్లో కెమికల్ వాయి, తర్వాత ఏమైనా పోతే ఇంకా తాగు అలవాటు మందు వేసిరి, కళ్ళు వేసిరి, బీరు తాగుతురి, బిర్యానీ తింటిరి, ఏది అడ్డం వస్తే అది లోపలికి మోరలే వచ్చినట్టే వస్తుంది. మరి అది ఎంతగానో తట్టుకుంటుంది. ఎస్ఆర్ను పోసుకున్నంతా పోసుకుంటుంది ఏజ్ మీద ఉన్నప్పుడు. ఒకనొక టైం రాగానే కొట్టుడు కొడితే పోయి హాస్పిటల్ పోయి పడతాం. అప్పుడు టెస్టులు చేస్తారు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఇంత పొడుగు లిస్ట్ వెళ్తుంది. సో మన ఆరోగ్యం కూడా ఇవాళ లక్షల సంపాదన పక్కన పెడితే ఆరోగ్యం కూడా కాపాడుకుంటేనే మనం 4 రోజులు బతుకుతాం. సో ఆరోగ్యపరంగా కూడా వాడుకోవాల్సిన ప్రోడక్ట్లు రైస్ బ్రాన్ ఆయిల్, ప్రోటీన్ పౌడరు, బ్రేక్ఫాస్ట్ ఏవైనా కూడా థమ్స్అప్లను రీప్లేస్ చేసి మన దగ్గర ఫ్రెష్ అప్ డ్రింక్ ఉంటుంది. ఇవాళ మా భార్యకు సప్లిమెంట్స్ ఇస్తే వాడితే బ్లడ్ పెరిగితే నేను బిజినెస్లోకి వచ్చిన, మా అమ్మకి కాళ్ళ నొప్పులు, షుగర్, బీపీ నార్మల్ వస్తే నేను బిజినెస్లోకి వచ్చిన, నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గితే నేను బిజినెస్లోకి వచ్చిన. నీ బిజినెస్లో నిలబడడానికి 3 సంవత్సరాల నుంచి నా హాస్పిటల్లో పాలు నేడి పోలే కాబట్టి మా భార్య పోలే, నేను పోలే, నా పిల్లలు 2 పిల్లలు ఇవ్వాలా. తల్లి గర్భంలో ఉన్నప్పుడే వెజిటేబుల్ సప్లిమెంట్స్, ఐరన్, కాల్షియం, ప్రోటీన్ పౌడర్, మా అత్తగారు వచ్చేసి వెలిమినాడు. నేను చూపించింది ఇక్కడనే ప్రశాంత్ హాస్పిటల్లో. ఫస్ట్ టైం క్యారింగ్ ఇక్కడనే, సెకండ్ టైం క్యారింగ్ ఇక్కడనే. నేను ఆ మేడం చెప్పి 9 మంత్స్ మన సప్లిమెంట్స్ వాడిపించి 6% ఉన్న హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ని 12% తీసుకొచ్చి డెలివరీ టైంలో ఎలాంటి బ్లడ్ ఎక్కకుండా నేను చూసిన కాబట్టి దగ్గర నుంచి నేను చదువుకున్నా కాబట్టి నాకు బిజినెస్ పైన ఈ ప్రొడక్ట్ల పైన క్లారిటీ వచ్చి నేను బిజినెస్ పట్టుకున్నా. ఆశామాషిగా ఎవడో 1 లక్ష వచ్చినా ఎవరికో కార్ వచ్చినా కాదు, బిజినెస్లో దమ్ము ఉంది, ప్రొడక్ట్లో క్వాలిటీ ఉంది, ఇంత ఘనమ ఉంది కాబట్టి సౌదీ అరేబియా లాంటివి కంట్రీలో పనిచేస్తూ ఉంటే నీ తమ్ముడు, నీ అక్క, నీ బావ, నీ అన్న ఎవడో రావట్లేదని నువ్వు పనిచేస్తే ఇంకా నీకాల తేడా ఏముంది? ఎస్ఆర్ను. సో కంపెనీ క్వాలిటీ ఉంది, కంపెనీ ఫ్యూచరిస్ట్ ఉంది, ప్రొడక్ట్లు క్వాలిటీ ఉన్నాయి కాబట్టి ఎవ్వరు భయపడకుండా గట్టిగా బిజినెస్ పట్టుకొని చేయండి. ఖచ్చితంగా మీరు అందరూ సక్సెస్